తన ఇల్లు ఆఫీస్పై దాడి వెనుక మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దాడికి పాల్పడ్డ వారిపై కస్టోడియల్ టార్చర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. అంబటి దీక్షకు వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. గుంటూరులో ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకొచ్చారని ఆరోపించారు. తన ఇంటిపై దాడికి పాల్పడ్డ వారిని జైలుకు పంపించే వరకు పోరాటం ఆగదని అంబటి హెచ్చరించారు. గుంటూరు కలెక్టరేట్ ముందు అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు అంబటితో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దీక్ష విరమింపచేయనున్నారు. యాక్షన్ తీసుకోవటంలా ఏమిటి నేను అడుగుతా ఉన్నా? ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల ఎవరున్నారు? లోకేష్ ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటలు నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్లి పడుకుంటాడు అనుకుంటారో ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులను శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి పెమ్మసాని చంద్రశేఖరు.